అస్మత్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటలో 3 రోజుల పండగ మురిపమైన పండగ అయిన సంక్రాంతి పండగ గురించి తెలుసుకుందాం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు. ఏ పండగలకైనా అంటే దసరా, దీపావళి, ఉగాది మొదలగు ఏ పండగలకైనా తేదీలు మారుతుంటాయి, కానీ సంక్రాంతి పండగ ప్రతి సంవత్సరం జనవరి 14, 15, 16 తారీఖుల్లోనే వస్తుంది. ఈ పండగ సౌరమానం ప్రకారం ప్రతి సంవత్సరం ఇదే తారీఖులోకి వస్తుంది. సంక్రాంతి పండగ అంటే నెల రోజులు ముందు నుంచే సందడి మొదలవుతుంది. మార్గశిర మాసం నెల రోజులు అందరి ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గుల మీద గొబ్బిళ్ళు పెట్టడం, హరిదాసు సంకీర్తనలు, గంగిరెద్దుల మేళాలు, కోడి పందాలు, కొత్త అల్లుళ్ళ రాకతో పండగ సంబరాలు అంబరాన్ని తాకుతాయి. 3 రోజుల పాటు జరుపుకునే ఈ సంక్రాంతి పండగ తెలుగు సంస్కృతికి అద్దం పడుతుంది. 3 రోజుల పండుగలో మొదటి రోజును భోగి పండగ అని, రెండవ రోజు సంక్రాంతి పండగ అని, మూడవ రోజు కనుమ పండగ అని పిలుస్తారు. దక్షిణాయనానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు. అంటే సంక్రాంతి పండుగ ముందు రోజు వచ్చేదే భోగి. భోగి రోజు తలకి వంటికి నువ్వుల నూనె రాసుకొని అభ్యంగ స్నానం చేస్తారు. భోగి రోజు ఉదయమే లేచి భోగి మంటలు వేస్తారు. పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు, పొంగలి తయారు చేస్తారు. రేగి పండును బద్రీనారాయణ స్వరూపంగా భావిస్తారు. వాటిలో చిల్లర నాణాలు కలిపి, పువ్వులు కలిపి పిల్లల తలపై పోయటం వల్ల లక్ష్మీనారాయణల అనుగ్రహం పిల్లలపై ఉంటుందని భావిస్తారు. తలపై మన కంటికి కనిపించని బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఈ భోగిపళ్ళు తలపై పోయటం వల్ల ఆ బ్రహ్మరంధ్రం ప్రేరితమై పిల్లలు జ్ఞానవంతులవుతారని పూర్వీకుల నమ్మకం. పాతకు స్వస్తి చెప్పి నూతనత్వానికి స్వాగతం పలుకుతూ భోగి మంటల్లో పనికిరాని వస్తువులు వేసి పీడలను, అరిష్టాలను తొలగించుకుంటారు. భోగం అంటే సుఖం అనుభవించటం. సంక్రాంతికి శరీర పోషణకు ఉపయోగపడే పంట చేతికి వస్తుంది. భోగి మంటలకు అర్థం ఏమిటంటే లౌకికమైన కామం కాలిపోయి ఈశ్వర కామాన్ని పెంచుకుంటామని అర్థం. ఈశ్వరుని యందు మన మనసుని నిలపటమే భక్తి. భక్తి వల్ల చిత్తశుద్ధి కలిగి జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగితే భోగి అవుతాడు. భోగి అంటే ఈశ్వరునితో భోగించుట, అంటే మోక్ష సిద్ధిని పొందటం. ఇలా కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఈ కలియుగ ఆరంభంలోనే గోదాదేవి భక్తితో శ్రీకృష్ణుని అర్చించి, పూజించి, కీర్తించి రంగనాథుని చేరి భోగాలు అనుభవించింది. సంక్రాంతిని పెద్దల పండగ అని కూడా అంటారు. ఈరోజు బూడిద గుమ్మడికాయని శ్రీ మహావిష్ణువుగా భావించి పూజించి బ్రాహ్మణునికి కైంకర్యంగా ఇస్తారు. పితృదేవతల్ని పూజిస్తారు. మకర సంక్రాంతి రోజున ఎవరైనా మరణిస్తే వారికి మరల పునర్జన్మ ఉండదని, నేరుగా స్వర్గానికి వెళతారని చెప్తారు. దక్షిణాయనం అంతా ఉపాసన కాలం. దక్షిణాయనంలోని ఉపాసనా స్థితి ఉత్తరాయణంలో జరుగుతుంది. మోక్షం పొందటమే భోగి. ఉత్తరాయణం దేవతా సంబంధ కార్యక్రమాలు చేయటానికి ప్రారంభమవుతాయి. ఇంకా కనుమ పండుగను పశువుల పండగ అని కూడా అంటారు. ఆ రోజు గోవులను, గోమాతలను చక్కగా అలంకరించి పూజిస్తారు. పశువుల్ని కూడా పూజించే గొప్ప సంస్కృతి మన హైందవ సంస్కృతి. మన సంప్రదాయంలో ప్రతి పండగ వెనుక అనేక అర్థాలు, అంతరార్థాలు, రహస్యాలు దాగి ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఈ సంక్రాంతి పండగ రోజున భోగభాగ్యాలు అందుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై గోవింద.